పాకం పట్టే పని లేదు, గంటలు గంటలు కూర్చొని కష్టపడి శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. కేవలము ఒకే ఒక గంటలో ఎంతో రుచికరమైన మరియు చాలా ఈజీగా చేసుకునే రాగులతో రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా తినే రవ్వ లడ్డూకి కాస్త డిఫరెంట్గా ఈ రాగులతో రవ్వ లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నాను. రాగులతో చేసే ఏ ఐటమ్ అయినా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఎముకలను బలపరుస్తుంది. కాబట్టి తప్పక రాగులను మన డైట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, రాగులతో చేసే ఈ రవ్వ లడ్డూల కోసం ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ, అరకప్పు రాగుల పిండి, అరకప్పు కొబ్బరి తురుము మరియు రవ్వకి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని తీసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మన తీపికి తగ్గట్టుగా పంచదారని ఇక్కడ యాడ్ చేయవచ్చు. అదేవిధంగా స్వచ్ఛమైన నెయ్యిని కూడా ఇక్కడ లడ్డూ చేయడానికి వాడుతున్నాను. ముందుగా కడాయిలో నెయ్యిని కాస్త వేడి చేసుకొని, నెయ్యి వేడైన తర్వాత రవ్వని నెయ్యిలో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఈ రవ్వనంతటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ చక్కగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అప్పుడు ఇందులో మనం రాగుల పిండిని యాడ్ చేసుకోవాలి. రాగుల పిండిని కూడా కాస్త వేయించిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కొబ్బరి పొడిని వాడుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కొబ్బరి కూడా వేసిన తర్వాత ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లోనే ఈ మిశ్రమం అంతటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి షుగర్ పౌడర్ని తయారు చేసుకోవాలి. మనము ముందుగా చెప్పుకున్నట్టుగా స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీస్ కాకుండా కాస్త ఎక్కువ షుగర్ని వేయొచ్చు. నేనైతే ఇక్కడ రవ్వ క్వాంటిటీకి ఈక్వల్గా షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఆ షుగర్లోనే 4 యాలకులు పొట్టు తీసేసి యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా ఇక్కడ మిక్సీకి పట్టుకున్నాను. మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని మనం వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసి ఈ మిశ్రమం అంతా చక్కగా మనం కలుపుకున్న తర్వాత ఉండ చుట్టుకోవడానికి నెయ్యితో పాటుగా ఇక్కడ మనం పాలని వాడుతున్నాం అన్నమాట. మనం ఇందులో వేసే పాలు చల్లగా కానీ వేడిగా కానీ ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు, అంటే మనం కాచి చల్లార్చుకున్న పాలు 2 టీ గ్లాసులు ఇక్కడ నేను వేసుకున్నాను. అంటే ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ అవసరానికి తగ్గట్టుగా ఈ మిశ్రమంలో పాలని యాడ్ చేసుకొని, మరీ జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా నార్మల్గా మనం ఒక ముద్దలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్లో 2 గ్లాసుల పాలు ఈ మిశ్రమంలో నేను యాడ్ చేశాను. సో ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగానే మనము ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. రవ్వ మిశ్రమం పాలని పీల్చుకొని చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. 1 గంట పాటు ఈ విధంగానే మనము రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మరొక కడాయిలో కాస్త నెయ్యి వేసుకొని, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనం ఈ నెయ్యిలో ఫ్రై చేసుకొని రవ్వ లడ్డూలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ బాదం మరియు కిస్మిస్ని యాడ్ చేశాను. ఇదంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో పైన వేసేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు దీన్ని ఇలా వదిలేయాలన్నమాట. చాలామంది రవ్వ లడ్డూలు చుట్టుకోవడానికి చక్కెర పాకం కానీ బెల్లం పాకం కానీ తయారు చేసి ప్రిపేర్ చేస్తారు కదా. మనం ఆ విధంగా కాకుండా పౌడర్ చేసిన షుగర్ని వాడాము. సో ఈ విధంగా ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత మనం మిశ్రమం ఈ విధంగా చూడ్డానికి కాస్త హార్డ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే మనము గంటెతో దాన్ని ప్యాన్ నుంచి సపరేట్ చేసి మనం చేత్తో చక్కగా ప్రెస్ చేస్తూ మంచిగా ఈ యొక్క మిశ్రమం అంతా కలిపినప్పుడు ఉండలు చుట్టుకోవడానికి చాలా తేలికవుతుంది. చక్కగా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి ఈ రవ్వ లడ్డూలు. సో చూసారు కదా, ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్పూన్ తీసేసి చేతితో దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేస్తాను. సో చూసారు కదా ఈ మిశ్రమం ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉందో. రవ్వ పాలన్నిటినీ చక్కగా పీల్చుకొని చాలా మృదువుగా తయారైంది. ఇక మనం ఇందులో నెయ్యి కానీ పాలు కానీ వాటర్ కానీ ఇంకా ఏది యాడ్ చేయకుండానే చాలా ఈజీగా ఉండల్ని చుట్టేసుకోవచ్చు అనమాట.
మిశ్రమం అంతా చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఈ యొక్క రవ్వ లడ్డూలని చుట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఎంతో సులువుగా ఎవరైనా చేయగలిగేలాగా రవ్వ లడ్డూలు కాస్త ఆరోగ్యాన్ని జోడించడానికి రాగుల పిండిని యాడ్ చేసి తయారు చేశాను. ఫస్ట్ టైం ఈ రెసిపీని నేను ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు. మనకి ఈ రాగుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు ఏదో ఒక రకంగా రాగుల పిండిని, రాగులను మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఎముకలకి బలం మరియు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము. కాబట్టి ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు నియర్లీ ఒక 20-25 లడ్డూస్ ఇక్కడ ప్రిపేర్ అయ్యాయి. సో ఈ లడ్డూస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, మౌత్ మెల్టింగ్గా ఉన్నాయి. మరి పాలతో చేశాం కదా, పాడైపోతాయా తొందరగా అన్న అనుమానం అవసరం లేదు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వారం 10 రోజుల పాటుగా ఫ్రెష్గా ఉన్నాయి ఈ లడ్డూలు. మరి నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ఈ హెల్దీ రవ్వ లడ్డూలు తప్పక మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రాగులతో రవ్వ లడ్డూలు. ఈ వీడియోని తప్పక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.